బైబిల్ గ్రంథంలో చూద్దాం. మూల వాక్యాన్ని చదువుకుని వాక్యం కొరకైన చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము. గడిచిన కొన్ని వారాల నుంచి ఎటు వెళ్ళినా కూడా ఆదికాండం 3వ అధ్యాయమే మనకి తాహతపడతా ఉంది కదా, గమనించారా? ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములలో మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలము నుంచి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. చాలన్న సర్పముతో అనేను. వాక్యం కొరకైన చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీకు వందనాలు అయ్యా. ఇంతవరకు నైనా మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. బలహీన నిలబడుతూ ఉన్నాను అయ్యా, బలపరచండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు, నా మాటలు ఎవరిని రక్షణలోకి నడిపించలేవు. గనుక మీరేం మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి మొదట వందనస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థనల వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాము. ఇక్కడ చదవబడిన భాగంలో చూస్తే ఇక్కడ ఒక తోట కనబడుతూ ఉంది కదా. ఈ తోటకి మనం పెట్టుకునే పేరేంటయ్యా అంటే పాపం వలన పాడైపోయిన తోట ఏదేను తోట అండి. ఏంటండి? పాపం వలన పాడైపోయిన తోట ఏదేను తోట. బైబిల్ గ్రంథంలో కొన్ని తోటల గురించి ఈరోజు మన అంశం వచ్చే తోటలు తెలుసు కదా. అంటే ఆయా చెట్లతో నిండిపోయిన ప్రాంతాలను మనం ఏమని పిలుచుకుంటాం? తోటలు అంటాం కదా. ఆయా తోటలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి తోట విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి తోట ఆదికాండంలో కనబడుతున్న తోట ఏమైందట? పాపం వలన పాడైపోయిందండి ఏదేను తోట. ఎందుకు పాపం వలన పాడైపోయిందంటే, దేవుడు దాన్ని చక్కగా సస్యశ్యామలంగాను చక్కటి క్షేమం కలిగిన తోటగా ఏర్పాటు చేశాడు. అవును కదండి? మన ఆది తల్లిదండ్రులైన ఆదాము పని ఏంటి? హల్లెలూయా. వారికి అప్పగించిన పని ఏంటండి? చక్కగా బ్యాటరీ డల్ అయిపోయినట్టుంది. వారికి అప్పగించిన పని ఏంటయ్యా అంటే చక్కగా ఆ చెట్ల ఫలాలు ఏం చేయాలి? వారు తిని చక్కగా ప్రభుతో సహవాసం చేసే కృపను దేవుడు వారికి ఇచ్చారు. ప్రతి సందపూట వేళ దేవుడు వచ్చి వారిని దర్శించి వారితో చక్కటి ముఖాముఖిగా మాట్లాడే అనుభవం అండి. అటువంటి గొప్ప సహవాసాన్ని వారు ఏం చేశారట? కోల్పోయారు. ఎలా కోల్పోయారట? దేవుని మాటని ధిక్కరించటం, వినకపోవటం ద్వారా వారు ఏమయ్యారు? దేవుని మాటని, దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచుకున్నారు. తద్వారా ఏమంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపమని. అంటే దేవుడే మాట్లాడి చెప్పినా కూడా మాట వినకపోవటం ద్వారా ఏమైపోయిందట? అంటే ఆ తోట పాడైపోవటం. దేవుడు ఆ తోటలోంచి వారిని ఏం చేసేసారు? బయటికి నెట్టివేసేసారు. అంటే వీరు ఎక్కట చక్కటి భాగ్యాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలాసార్లు దేవుని మాట వినకుండా లోకంలోకి, పాపంలోకి వెళ్ళిపోతామండి. పాపము ఒక వ్యక్తిని పట్టుకుంటే వెంటనే ఏం చేయదు? అది పాడు చేసేది కదా. మనం కూడా చూడండి, చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ఏది కూడా క్షమించాలి. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. మనం కూడా ఆయా పరిస్థితుల్లో మనం కూడా ఏమైపోతూ ఉంటాం, కొన్నిసార్లు బలహీనం అయిపోతూ ఉంటాం. అంటే పాపం ఏ వ్యక్తిని కూడానండి వెంటనే అటాక్ చేయదన్నమాట. అండి వెంటనే అటాక్ చేస్తే మనకు కూడా అర్థమైపోద్ది ఏమని, వచ్చేసింది పాపం నన్ను పట్టుకుంటుందని మనకు కూడా ఏమైపోతుంది, అర్థమైపోతుంది. అందుకని ఏం చేస్తుందంటే, ఏ వ్యక్తి మీదైనా పాపం పనిచేసినప్పుడు మెల్లగా పనిచేస్తుందండి. ఎలా పనిచేస్తుంది, ఒక్కసారి ఆ వ్యక్తిని పతనానికి తీసుకువెళ్ళకుండా అంచెలంచెలుగా ఏం చేస్తుందట, పాడు చేస్తుంది. ఉదాహరణకి చూడండి, ఏదన్నా ఒక వ్యక్తిని పిలిచి ఇది విషం అని చెప్పి తాగమంటే ఎవరైనా తాగుతారా? ఏమండి నేను చచ్చిపోమంటారా, విషం తాగమంటారా అంటారు. అదే మీరు గమనించండి, విషం కాకపోయినా ఆల్కహాల్ ఉంటుంది కదా, మందు తాగమన్నాం అనుకోండి, ఏం చేస్తారు, తాగటానికి ఇష్టపడతారు చాలామంది. అది ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని వెంటనే చంపకపోయినా కొంచెం కొంచెం ఏం చేస్తుందట, ఆ వ్యక్తి మీద ప్రభావం చూపుతుందండి. బాడీలో ఉన్న ముఖ్యమైన పార్ట్లో కొన్నిటిని అది ఏం చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. విషం తాగమంటే తాగని మనిషి దేని తాగటానికి ఇష్టపడుతున్నాడు, మందు తాగటానికి ఇష్టపడుతున్నాడు. మందు ఎంత భయంకరమైనదో బైబిల్ గ్రంథంలో చాలా మాటలు మనం చూస్తాం కదా. దాని యొక్క బంధకంలో చిక్కబడిన వారు విడిపింపడం చాలా కష్టం అని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు ఏమంటే దిగంబరులుగా ఉంటారని, ఏమంటే ఆ తాగేవాళ్ళు సమస్తాన్ని ఏమైపోతారంటే వారి బాధ్యతలు మరిచిపోతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పాపం అనేది ఏ వ్యక్తిని కూడా ఉన్న పాటున పాడు చేయదండి, క్రమక్రమముగా అంచెలంచెలుగా పతనం చేస్తుందన్న విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఆదాము అవ్వలు ప్రారంభంలో చక్కటి సహవాసం కలిగిన వారు దేవుని మాటను ధిక్కరించడం ద్వారా ఏమైపోయారట, ఏమంటే దేవునికి దూరం అయిపోయినట్లుగాను, ఆ సహవాసం తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట తోట ఏమైపోయిందట, పాపం వలన పాడైపోయిన తోటగా ఏదేను తోట మనకు కనబడతా ఉంది. తర్వాత రెండో తోటలోకి వెళ్తే చూద్దాం, యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. చాలమ్మ, ఇక్కడ చూస్తే కనుక రెండో తోట ఏ తోట ఇది, గెత్సెమనే తోట. ఈ తోటకు మనం పెట్టుకునే పేరేంటయ్యా అంటే ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడిన తోట. ఏంటండి ఇది, ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడిన తోట. మొదటి తోట ఏమైందట, పాపం చేత పాడైపోయిన తోట ఏదేను తోట అయితే, ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడిన తోట గెత్సెమనే తోట. ఈ తోట గురించి మనందరికీ తెలుసు కదా. ఏమండి ఏం జరిగింది అక్కడ రాత్రి అంటే, రేపు రోమా సైన్యం యేసయ్యను పట్టుకుంటారని తెలిసి మొదట ప్రార్థన చేత యేసయ్య తనకు తానుగా సిద్ధపరుచుకుంటున్న క్షణాలయ్యి. ఎంత సిద్ధపాటు అంటే చెమట రక్తంగా మారిపోయినంత సిద్ధపాటు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థనలో గొప్ప శక్తి ఉందండి. ప్రార్థన సమస్తాన్ని మార్చగలదు, పరిస్థితులను మార్చగలదు. మనకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించేది ప్రార్థన అండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే యేసయ్య అనేక పర్యాయాలు పగలంతా బోధించి రాత్రి ఏం చేసేవాళ్ళట, ప్రార్థనలో గడిపేవాళ్ళు. ఏమండి దైవ కుమారుడైన ఆయనకే దేవుని సంకల్పం, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసయ్యకే అంత ప్రార్థన అవసరమైతే మరి నీకు నాకు ఎంత ప్రార్థన కావాలంటారు? ఏమండి ఆయనలో నాలో పాపమైన ఏదైనా ఉందా నిరూపించండి అని మాట్లాడిన యేసయ్యకే అంత ప్రార్థన కావాలంటే మనకు ఎంత కావాలంటారు? పగలంతా ఆయన బోధించి రాత్రి అంతా కూడా ప్రార్థనలో గడిపే అనుభవం అండి యేసయ్యది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఎప్పుడైతే మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎదుటివారి హృదయంలో కార్యసిద్ధి కలగాలంటే మనలో ఏం ఉండాలి? ప్రార్థన అనుభవం ఉండాలి. తండ్రితో మనకి చక్కటి సంబంధం ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు మనం మాట్లాడితే ప్రతి మాట కూడా ఎదుటివారి హృదయంలో ప్రభావం చూపగలదు. దేవునికి స్తోత్రం. ఏమండి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారి జీవితంలో ప్రభావం చూపాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఆయన పాదాల దగ్గర గడిపే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన ఏం చేస్తుందట? ప్రతి దాన్ని శుద్ధి చేయగలదు. అది ఎటువంటి పదార్థమైనా కూడా ప్రార్థన ఏం చేయగలదు? శుద్ధి చేయగలదు. కాబట్టి మనం గమనిస్తే ప్రభు బల్లలోనూ రొట్టెలోనూ మనము పాలిభాగస్తులం అవుతున్నాం కదా. ప్రభు బలలో మనం తీసుకునే పదార్థాలు ఏంటి? రొట్టె, ద్రాక్ష రసము. కానీ మనం ప్రార్థన చేత వాటిని ఎలా మార్చుకుంటున్నాం? ఆయన శరీరంగాను ఆయన రక్తంగాను మార్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనకి అంత శక్తి ఉందండి. సమస్తాన్ని ప్రార్థన ఏం చేయగలదు? మార్చగలదు. ఏమండి, అంత మాత్రమే కాదు, ఎవరైనా బలహీనులైనప్పుడు మనం ఒక నూనె బాటిల్ తీసుకుని ఏమని ప్రార్థన చేస్తున్నావు? నూనెకి, అయ్యా ఈ నూనె నీ రక్తంగా మార్చు నాయన. ఎలా మార్చాలి? ఆయన రక్తంగా మారుస్తే బలహీనులకి ఏమొస్తుంది? అక్కడ బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ దేని ద్వారా సాధ్యం అవుతూ ఉన్నాయి? ప్రార్థన ద్వారా. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఏమంటే చనిపోయిన వారిని సహితం ప్రార్థన తిరిగి లేపగలదండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే దినం ఒకవేళ నీవు ప్రార్థన యొక్క బలం ఇంకా ఎరగకున్నావా? ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావా? ఏమంటే చివరిగా ప్రార్థన ఎప్పుడు చేసావయ్యా అంటే ఆలోచన చేసుకునే పరిస్థితిలో ఒకవేళ ఈ మధ్యాహ్న కాలంలో నీవు ఉంటే గనక ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా మనము ప్రార్థన ఆత్మను కలిగి ఉండాలండి. అంటే ప్రార్థన ద్వారా గెత్సెమనే తోట ఏం చేయబడిందట? పరిశుద్ధపరచబడింది. ఏమండి, శుద్ధి చేయబడిన తోటగా మార్చబడిందండి. ఏమంటే నిత్యము ఆయన ప్రార్థనలో గడిపేవాళ్ళు కనుక నా జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలంటే, పరిస్థితులు తారుమారైపోవాలంటే మనలో ఏమి ఉండాలి? ప్రార్థన ఉండాలండి. ప్రార్థన ఎటువంటి పరిస్థితులైనా మార్చగలదు. ఒక తల్లట ప్రార్థన చేస్తుందట. నిత్యావసరాలు అయిపోయినాయి, ఇంట్లో సరుకులు ఏమి లేవు, పప్పు ఉప్పు అన్నీ అయిపోయినాయి. కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తుందట. ఏమని? అయ్యా ఇదిగో సమస్తము నా గృహంలో సమస్తం అయిపోయినాయి. భర్త లేడు, వెనక ముందు ఎవరు లేరండి, ఒక వెధవరాళ్ళు, పిల్లలు కూడా లేరు. అటువంటి కడుదీన స్థితిలో ఉండి ప్రార్థన చేసుకుంటుందట. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అంటున్నారట, అమ్మా ఈ పూట వచ్చి మా ఇంటికాడ భోజనం చేయండి అని. లేదు, నా దేవుడు నాకు ఇస్తాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా కొరకు సహాయం అందిస్తాడని చాలా ధైర్యంతో చెప్తూ ఉందట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఈవిడికి ఎంత గర్వం, పిలిచి భోజనం పెడతానంటే ఏం చేస్తుంది ఈవిడి? రావటానికి కూడా మాత్రము ఇష్టపడట్లేదు అంటారు కదా. మన ఊళ్ళో చాలా మాటలు ఉంటాయి. అలా చాలామందిని ఒప్పిస్తూ ఉన్నారు. అమ్మ భోజనం పెడతానంటే రావు, దేవుడు వస్తాడు అంటున్నావు, దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు అనుకోవచ్చు కదా, రావచ్చు కదంటే లేదు, దేవుడు ప్రత్యేక రీతిలో నాకు సహాయం చేస్తాడు అని ఒక మధ్యాహ్న కాలం ప్రార్థన చేస్తూ ఉందట. ప్రార్థన చేస్తూ ఉంటే అటు నుంచి ఒక మూర్ఖుడు వెళ్తున్నాడట. దేవుడు అంటే నమ్మకం లేనివాడు, ఏమాత్రము కూడా ఎవరు చెప్పినా స్పందించిన వ్యక్తి అటు నుంచి వెళ్తూ ఉంటే అలా ఎందుకు ఆ యొక్క ఇల్లు దాడుతూ ఉండగా చొప్పు ఊడిపోయిందట. అలా వంగునేసరికి ఈవిడ ప్రార్థన వినపడతా ఉంది. ఏమని? కన్నీరుతో అడుగుతుందట, దేవా ఎవరినొకరు ప్రేరేపించు, నాకు సహాయం అందించు నాయన. ఏమీ లేవు, ఒకవేళ ఎవరి దగ్గరైనా సహాయము అందుకుంటే నా వల్లే నీవు ఆ కరువు కాలంలో పోషింపబడ్డావు అంటారు.
ఇదిగో నా వల్లే నీవు బ్రతుకుతున్నావు అంటారు. నాకేమాత్రం పరిచయం లేని వ్యక్తుల ద్వారా నీవు సహాయం చేయమని కన్నీరుతో గోజాడుతూ ఉంటే ఆ యొక్క ప్రార్థన వింటున్న వ్యక్తులు ఒక మనసు, ఒక మాట కలిగిందట. నేను ఎప్పుడు ఎవరికి సహాయం చేయలేదు కదా, ఎందుకు నేను ఈ వ్యక్తికి సహాయం చేయకూడదన్న ఆలోచన వచ్చిందట. ఏమనుకుంటున్నాడు, ఎందుకు నేను ఈ వ్యక్తి ఇంత కన్నీరు కారుస్తుంది కదా, నేను ఎందుకు ఈ వ్యక్తికి సహాయం చేయకూడదు అనుకుని తనకు తాను ప్రేరేపించబడుతూ ఉన్నాడట. దేని ద్వారా? ఆవిడ చేసే ప్రార్థన ఈయన చెవుల్లో చొచ్చుకుని, అయ్యో ఈవిడ ఇంత కన్నీరు కారుస్తుంది కదా, నేనెందుకు ఈవిడికి సహాయం చేయకూడదని ఆలోచన చేత వెళ్ళి ఏమంటే అవన్నీ సామాను అన్నీ తీసుకొచ్చి డోరు కొట్టేస్తుంటే ఈవిడ ఏం చేయాలి, పరిగెత్తుకెళ్ళి తీసుకోవాలి కదా, తీసుకోకుండా అంటుందట, దేవుడు నిన్ను నాకు చూపించలేదు అంటుందట. ఎవరు చూపించాలంటే ఈవిడికి దేవుడు చూపించాలంట. ఎంత విశ్వాసం అండి! దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే ఏదోటి వచ్చింది కదా అని గబగబా వెళ్ళి తీసుకుంటాం. కానీ నీతో పంపిస్తున్నట్టు నా దేవుడు చెప్పలేదే, దేవుడు నన్ను ప్రేరేపించట్లేదే అందట. అంటే ఆకల్లో ఉన్న కూడా అంటే ఏం చేస్తూ ఉంది, ఏమాత్రం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టట్లేదు. ఆయన బతులాడుతున్నాడు, అమ్మా తీసుకొని, లేదయ్యా నేను ప్రార్థన చేస్తాను, దేవుడిని చూపిస్తే నిశ్చయంగా నేను తీసుకుంటాను, ఏమనుకోద్దండి దయచేసి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నదట. సరే ఇంకా మౌనంగా ఏం చేయలేని స్థితిలో వెళ్ళిపోయాడు. కానీ తన మనసు ఇక్కడే ఉందట, అయ్యో ఎంత కన్నీరు కారుస్తుంది, ఏదో రకంగా నేను సహాయం చేయాలని. చూడండి, ఒక మూర్ఖుని స్వభావం దేని ద్వారా మార్చబడింది? ప్రార్థన చేత మార్చబడిందండి. ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ఆ వ్యక్తే మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోయి తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడట. ఇంకా కాని పరిస్థితులు ఇంకెవరో కాని రావట్లేదు, చూసి చూసి ఇవిడ తీసుకుందట. హల్లెలూయా. ఏమంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. ఎప్పుడు మనం ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు నిశ్చయముగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మొదటి తోట ఏమనుకున్నాం, పాపం వలన పాడైపోయిన తోట. ఏ తోట అది? ఏదేను తోట. రెండవ తోట ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడిన తోట గెత్సెమనే తోట. మూడవ తోటలోకి వెళ్దాం. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. మూడో తోట ఏంటో తెలుసా? క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన తోట యేసేపు తోట అండి. ఏంటంటే మూడో తోట క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన తోట యేసేపు తోట. ఎందుకు ఈ యేసేపు ఇక్కడ ప్రస్తావన వచ్చిందంటే, ఆ దినాల్లో గొప్పవారు అందరూ కూడా వారు బ్రతుకుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? వారు బ్రతుకుండగానే మంచి మంచి స్థలాలు కొనుక్కుని అవన్నీ కూడా కొండలతోనూ రాళ్లతోనూ రొప్పలతో ఉన్న ప్రాంతాలేమో సమాధులు తొలిపించుకునేవాళ్ళు. అలా తొలిపించుకున్న సమాధి ఎవరి సమాధి? అది యేసేపు. యేసేపు, అరిమతయి యేసేపు అనే ఒక వ్యక్తి సమాధి. ఆయన గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అయితే యేసయ్య గురించి విని ఆయనకి ఎందుకు నేను తొలిపించుకున్న సమాధి ఇవ్వకూడదు అనుకుని అధికారుల దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని నాకు ఇమ్మని అడిగి తీసుకొచ్చి ఆ దేహాన్ని తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సమాధిలో ఎప్పుడు ఎవరిని కూడా పెట్టలేదు. తన కోసం తొలిపించుకున్నాడు. చాలా ఆసక్తితో తొలిపించుకున్నాడండి.
ఇక్కడ చూడండి, యేసయ్య యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. ఆ సమాధి ఎక్కడుందట? ఒక తోటలో ఉంచబడింది కదండి. అంటే ఒక తోటలో తన కోసం కొన్ని ఒక ప్రాంతం లేకపోతే ఒక తోట కొన్ని సెంట్లు కొనుక్కుని చక్కగా నా పేరు నా ఘనతకై నేను చనిపోయిన తర్వాత ఈ స్థలంలో పెట్టండి బ్రతుకుండగానే చక్కగా తొలిపించి ఉంచుకున్నాడు. ఎవరు? యేసేపు గారు. కానీ తన సమాధి స్థలాన్ని ఎవరికి ఇచ్చేసాడట? ఈయన ఉండాలి అని యేసయ్య ఆ యొక్క శరీరానికి ఇచ్చేసాడు. ఎంత సమర్పణో చూడండి. తాను కోసం సిద్ధపరుచుకున్న సమాధిని ఎవరికి ఇచ్చేశాడు? ఇప్పుడు యేసయ్య శరీరం ఉంచబడాలి ఏమండి, ఆయన శరీరం ఇక్కడ ఉంటే చాలు, ఎంత ధన్యత అని ఆయనకి ఇవ్వటానికి త్యాగపూరితంగా ఏమండి తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఆయనకి ఇచ్చేసాడండి. యేసయ్యకి ఈ లోకంలో ఏది కూడా తనకంటూ ప్రత్యేకంగా ఏది ఆయన ఉంచుకోలేదండి. ప్రతిదీ కూడా ఆయా సమయాలకి అలా సిద్ధపరచబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఎంత గొప్ప ప్రేరణ కదా. ఏమంటే యేసయ్య కోసం తన కొరకు తొలిపించుకున్న సమాధిని అరిమతయి యేసేపు ఇచ్చేసాడు. అక్కడ ఇంకో మాట కూడా కనబడుతుంది. అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. దీనికోసం యేసయ్య శరీరాన్ని అడగటానికి అందరూ భయపడిపోతూ ఉన్నారు. ఎందుకని? కావాలని చంపేశారు కదా. ఆ రోమా సైన్యం దగ్గరికి వెళ్ళి అడగాలంటే, ఇదిగో ఆ యేసయ్య శరీరం మాకు ఇవ్వాలంటే ఉన్న వాళ్ళందరూ కూడా గజగజలు ఆడిపోతూ ఉన్నారు. అంత ఎందుకండి, అయ్యా నీ కొరకు ప్రాణం ఇచ్చేస్తానన్న శిష్యులు కూడా పారిపోయారు. 12 మంది కూడా ఎక్కడ కనబడని పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి అరిమతయి యేసేపు వెళ్ళి యేసయ్య శరీరాన్ని నాకు ఇవ్వండి అని అడిగి తెచ్చుకున్నాడండి. అంటే ఈయన ఏం చేసినట్టు? ప్రాణానికి తెగించి వెళ్ళి యేసయ్య శరీరాన్ని అధికారుల దగ్గర అడిగి తెచ్చుకుని తన కోసం తొలిపించుకున్న సమాధిలో పెట్టాడు. ఏమంటే మనం ప్రాణానికి తెగించడం తర్వాత సంగతి కదా. చక్కటి సమర్పణ కలిగి ఉండగలమా? మనకి ఇష్టమైంది ఏదైనా యేసయ్యకి ఇవ్వగలుగుతామా? దేవునికి ఇవ్వగలుగుతామా? అమ్మా శుక్రవారం బయటకు వదిలి ఈ వారం మందిరానికి రండి అంటేనే కొంతమందికి బాధ అయిపోతా ఉంది. నెలకు ఒక్క సెలవండి మీరు ఏమంటున్నారు? మందిరానికి వచ్చేయమంటున్నారు. మా షాపింగ్లు ఈరోజే చేసుకోవాలి, మేమేం కొనుక్కోవాలని ఈ నెలలో ఇదే కొనుక్కోవాలి, ఇంకా అలా మాలియాకి వెళ్ళి అలా తిరిగి వస్తామండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఏమండి మనకి ఏది సమర్పణ? ఖచ్చితంగా నేను ప్రతి నెల మందిరానికి వెళ్ళాలన్న సమర్పణ మనకుందా? కానీ ఏదన్నా వస్తే ఏమంటే బలహీనత వచ్చిన ఒక అవసరత వచ్చిన పాస్టర్ గారిని పడుకోనివ్వరు. గడిచిన 2 దినాల నుంచి ఒక ఆయన ఫోన్ చేసేస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా చేసేస్తున్నాడు. ఎందుకంటే గతంలో ఆయనకు ఒక వాహనం ఉందండి. వాహనం ఉంటే ఒకరోజు ఏదో సందర్భం వచ్చి, నాయన నీకు రోజు నువ్వు మందిరానికి రావట్లేదు, అయినా నీ కొరకు నేను ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ ఒక్కరోజు నీ కిరాయిలు మానేసి వచ్చి నేను ఆయిల్ కొట్టిస్తానయ్యా, ఈ మనోళ్ళు వస్తారు, ఇది పలానా ఫంక్షన్ ఉంది తిప్పండి అని చెప్పాను. ఇదిగో వచ్చేదనని లాస్ట్కి ఆయన నమ్ముకుంటే తర్వాత ఫోన్ ఎత్తడం మానేసాడండి. ఆ సమయానికి ఏం చేశాడు? ఇదిగో వచ్చేదనంటే ఆయిల్ కూడా కొట్టించొద్దండి మీరు, మొత్తం నేనే తిప్పేస్తాను ఫర్వానీ అంత అన్నాడు. తర్వాత కనపడలేదు, నేను కూడా వదిలేసాను. ఇప్పుడు ఇష్టం లేని మనం బలవంతంగా తీసుకొచ్చి పని చేయించుకోలేం కదా. అయిపోయాను. చూడండి, దేవుడు చాలా గొప్పోడు అనమాట. ఇంచుమించుగా సంవత్సరం అయిపోతుంది ఆ మాట చెప్పి ఇప్పుడట ఆ వాహనం యాక్సిడెంట్ అయిపోయిందట. బాగా కళ్ళకు వచ్చేస్తున్నానంటే నేను తెగసేసి ఎత్తనాడు ఫోను. నేను ఎత్తట్లేదు, మేరమ్మ గారికి ఇచ్చాను. అమ్మ మాట్లాడండి, అయ్యగారితో మాట్లాడాలి, పొద్దుటే ప్రార్థన ఎట్టేమనండి అయ్యగారిని, నేను మందిరానికి వచ్చేస్తానండి. ఆయన నువ్వు రాకపోయినా పర్లేదు, దొరికేది ఏం లేదు, నేను ఒక్కడే ఉన్నా నాకు అలవాటే, చక్కగా వాక్యం చెప్పేసుకుంటా, నాకు వాళ్ళకి నేను వచ్చేస్తాను, రేపు తీర్పులో మీరు చెప్పుకోవాలి, నేను మాట్లాడలేనమ్మా నువ్వే మాట్లాడాను నాడు చెప్తూ ఉంది మేరమ్మ గారు. చక్కగా మాట్లాడుతూ ఉంది. అంటే ఇప్పుడు గుర్తొచ్చేస్తుందట, కొత్త వాహనం కొనుక్కోవాలని నేనేం చేయాలి? ఆయనకి తెగొచ్చేయాలి, కిరాయిలని ప్రార్థన చేసేయాలట. పొరపాటున దేవుని పని ఒక రోజు చేయలేనివాడికి నేను రోజు ఏం చేసేయాలట? భారం కలిగి 4:30-5 లేచి ప్రార్థన చేసి పెట్టేయాలట. ఈ రోజంతా కూడా ఏమొచ్చేయాలి? ఈయనకి కిరాయిలు వచ్చేసి అప్పులన్నీ తీరిపోయి చక్కగా ఉండాలట.
ఒకవేళ నేను చేస్తే అది హృదయంలో నుంచి రాదండి. ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచే వస్తుంది. అదేమీ కూడా ఎవరికి దీవెనకరం రాదు. ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి? సేవకుడికి హృదయాంతరంగంలోంచి భారం కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు నిశ్చయముగా కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎందుకంటానంటే అవసరానికి ఏదో దేవుని దగ్గరికి రావటం కాదు. నిత్యము కూడా దేవునితో మనము ఏం కలిగి ఉండాలి? చక్కటి సహవాసం కలిగి ఉండాలి. ఏమండి, ఒక వ్యక్తిగా నేనే దూరంగా ఉన్న వానికి ఏం చేయలేకపోతున్నాను? చెప్పండి. సహాయం చేయలేకపోతున్నాం కదా. మరి దేవుడు ఎలా చేస్తాడు? నేను అప్పుడప్పుడు కనపడతానయ్యా, సంవత్సరానికి ఒకసారి కనపడతాను ఆయన, నాకు అన్నీ నీవు చేసేయాలంటే దేవుడు చేయగలడా? నిత్యము మనం ఆయన సన్నిధిలో కనిపించాలి. ఆయనతో చక్కటి తత్సంబంధం కలిగి ఉండాలండి. దేవునితో మనం ఎప్పుడైతే ఐక్యత కలిగే వారముగా ఉంటామో దేవుడు వెంటనే మన పక్షాన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. అందుకు ఒక చక్కటి ఉదాహరణ దానియేలు గ్రంథంలో కనబడుతుంది. దానియేలు గారు ప్రార్థన చేయగానే దేవుడు తన దూతను పంపిస్తూ ఉన్నాడట కార్యం చేయమని. ఏం చేస్తూ ఉన్నాడు? గబ్రియేలు దూతను పంపిస్తూ ఉన్నాడండి. దూత వచ్చి చెప్తుంది, దానియేలు నీవు ప్రార్థన చేయగానే నేను సిద్ధపడి నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ఇదిగో మధ్య మధ్యలో ఇటువంటి ఆటంకాలు జరిగినాయని ఏమండి దూతే చెప్తుంది దానియేలుకి. అంటే తన ప్రియులు, తనకిష్టమైన వారు, నిత్యము దేవునితో చక్కటి సంబంధం కలిగిన వారు ప్రార్థన చేయగానే దేవుడు ఆలకిచ్చి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను సంవత్సరానికి ఒకసారి కనబడతానండి, అప్పుడప్పుడు కనబడతానండి, అన్నీ జరిగిపోవాలంటే జరిగిపో. ఈ మనుషుడు చేసే కాదండి, దేవుడు చేయాలి. ఆయనకి సమస్తము సాధ్యము, ఆయన సమస్తము ఎరిగిన వాడని మర్చిపోకండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని తోటల గురించి చెప్పుకున్నాం మనం? 3 తోటల గురించి చెప్పాం. మొదటి తోట పాపం వలన పాడైపోయిన తోట ఏదేను తోట, ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడిన తోట గెత్సేమనే తోట, క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన తోట యేసేపు తోట. 4వ తోట చూద్దాం. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము, పరమగీతములు 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము, నీ చిగురులు దానిమ్మ వనము. 12 అయిపోయింది కదా, అక్కడి నుంచి 16లోకి వచ్చేయండి. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసురుపడి దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలముల నతడు భుజించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ప్రియుడు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడట? ఉద్యానవనంలో ఫలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఈ తోట ఎవరి కోసం సిద్ధపరచబడిన తోట? ప్రియుని కొరకు సిద్ధపరచబడిన తోట. ఎవరి కోసం? ప్రియుని కోసం సిద్ధపరిచిన తోట. ప్రియుడు ఎవరు చెప్పాలి? యేసు క్రీస్తు ప్రభులు వారు ప్రియుడైతే సంఘము ప్రియురాలుగా చెప్పబడుతున్న ప్రేమలేఖ కదండి. పరమగీతం చదువుతున్నప్పుడు ఎలా చదవాలని చెప్పాను? పరలోక గీతంగా చదవాలి. మన జ్ఞానంతో చదివితే అది ఏమాత్రం కూడా మనకి అర్థం కాదు. ఏమంటే పరలోక గీతంగా చదివితే ప్రియుడు ఆయనగాను, సంఘము ప్రియురాలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏ అంశంలో ఉన్నాం? తోటల్లో ఉన్నాం కదా. ఈ తోటలో ఏమంటే ప్రియుడు దేనికోసం వస్తూ ఉన్నాడట? తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. అంటే ప్రతి చెట్టు నుంచి కూడా దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు? ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చెట్లు ఎవరు? సంఘం. మనం అందరము కూడా ఆయన చెట్లమై ఉన్నాము. మన నుంచి ఏం ఆశిస్తున్నాడు దేవుడు? ఫలాలు. తోట అంటే సంఘం అన్నమాట. అంటే తోటలో అనేక చెట్లు ఉంటాయి కదా. తోట అంటే ఒక్క చెట్టుని తోట అంటారు ఎవరన్నా?
ఆ తోటలో ఏముండాలి? అనేకమైన చెట్లు ఉండాలి, అప్పుడు అది తోటగా పిలువబడుతుంది. అయితే మనం అందరము చెట్లై ఉంటే మన నుంచి దేవుడు ఆశించేది ఏంటిది? ఫలాలు. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలట? ఫలించాలి. అందుకే గతంలో మనం ఒక ఉపమానం ధ్యానం చేసాం కదా, ద్రాక్ష తోట గురించి. ఏమంటే యజమానుడు ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో ఈ సంవత్సరం ఇంకా కాయలేదు కదా, పెరుకు వేయండి అనమంటే పనివాడు ఏమంటున్నాడట? తోటమాలి, అయ్యా ఇన్ని సంవత్సరాలు చూసాం కదా, ఈ ఒక్క సంవత్సరం మాత్రం అవకాశం ఇవ్వయ్యా, ఇదిగో వేర్ల దగ్గర నేను ఎరువేస్తాను, చక్కగా నీరు పెడతాను, ఒకవేళ ఫలించిందా సరే, లేదంటే నువ్వు చెప్పినట్లే నరికి వేసి అగ్నిలో పారేస్తానయ్యా. ఈ ఒక్క సంవత్సరం ఏమమ్మంటున్నాడు? సమయం ఇవ్వయ్యా, గడువు ఇవ్వయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఇంకెలా ఈ స్థలం వేస్ట్ అయిపోవాలి, వృధా అయిపోవాలి అని. ఏమంటే కష్టంగా దేవుడు ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తా ఉన్నాడు. తోటమాలి ఎవరు? ఏమండి తండ్రి ఏమో యజమానుడిగా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు తోటమాలిగా ఉన్నాడండి. ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర వేడుకుంటా ఉన్నాడు, అయ్యా నా బిడ్డలు ఇంకా రక్షణ పొందుతారు, అయ్యా ఇదిగో నా బిడ్డలు ఇంకా మారుతారయ్యా, ఒక్క సంవత్సరం అవకాశం, ఇంకొంచెం కాలం అని యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడంటే నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఫలించే చెట్లుగా మనం ఉన్నావా లేదనేది మనము పరీక్షించుకోవాలి. ఏమంటే కాయని కాలం చెట్లు ఎంతకాలం మనము పోషిస్తాం, పెంచుతాం? ప్రతి చెట్టుకు కూడా ఒక నిర్ణీత సమయం ఉంది కదా. మనం తోటలో వేసే ప్రతి చెట్టు కూడా కాయలు కాయాలనే మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ చెట్లు నాటుతూ ఉన్నాం. కాయకుండా ఉంటే మనం వాటికి అంత శ్రద్ధ తీసుకుంటామా? తీసుకోం. కనుక ప్రతి వ్యక్తి కూడా ఏమంటే ఫలించాలని తండ్రి ఆశపడతా ఉన్నాడండి. ప్రతి వ్యక్తి ఏం చేయాలట? ఫలించాలి. మన ఫలాలు అనేక మందిని ఆకర్షించాలి. అవునా, యేసయ్యలోకి వెళ్తే వీరి జీవితాలు ఎంత బాగుంటాయా, ఎంత సమాధానంగా ఉంటారు, ఎంత క్షేమంగా ఉంటారు, ఎంత ఆనందం వారి జీవితాల్లో ఉంటుందా అని మనల్ని గురించి వారి ప్రభువుకు ఆకర్షితులయ్యేటట్లుగా మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత 5వ తోటలోకి వస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 5వ తోట ఏం తోట అయ్యా అంటే అభివృద్ధి కొరకు నీరు కట్టబడిన తోట. ఏ తోట అండి? 5వ తోట అభివృద్ధి కొరకు నీరు కట్టబడిన తోట అండి. మనం అందరం కూడా ఏమవ్వాలనుకుంటున్నాడు? ప్రభు వృద్ధి చెందాలి. మనము ఏమండి ఆయన అసలు మనల్ని రూపించడం యొక్క ముఖ్య ఉద్దేశమే మనం ఏం చేయాలని? నేలను నించి బహుగా మనము వర్ధిల్లాలి, వృద్ధి పొందాలి. అంటే ఒక ప్రాంతంలోనో ఒక స్థలంలో మనం ఉండిపోవడం కాదు. శాఖోపశాఖలుగా మనం ఏమవ్వాలట? వృద్ధి పొందాలి, విస్తరించాలని తండ్రి యొక్క ఆలోచన ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఏదో ప్రాంతంలో దేవుడు హెచ్చించాడు కదా, ఈ స్థితిలో నేను ఇలా ఉండిపోతాను, ఇక్కడ ఉంటే నాకు క్షేమం అనుకుంటున్నాం. మంచిదే, కానీ ఇంకా మనము ఫలించాలి, ఇంకా మనము అభివృద్ధి పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఏమండి మనం ఒక స్థలంలోనో ఒక ప్రాంతంలోనో కాదు, అనేక మందికి మనం ఎలా ఉండాలట? విస్తరించాలి. అనేక మందికి మనం ఒక ఏమంటే సూచనగా కనపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఎలా ఉంటామని చెప్పబడుతుంది? నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. ఏమంటే ఒక తోటలో లేకపోతే ఒక ప్రాంతంలో నీరు అయిపోద్ది కానీ ఓట అయిపోద్దా? ఏమంటే ఎప్పుడన్నా చూసారా ఓట అయిపోవడం? మనం ఎంత తోడినా ఏదో మూల నుంచి దారలు వస్తూనే ఉంటాయండి. నీరైతే తోడగలం కానీ ఓట ఏమంటే ఆ బావిలో నుంచో లేకపోతే ఆ చెరువులో నుంచో మనం ఎన్నడూ
అవత్ చేయలేం, తోడలేం. అది ఎంతో కొంత ఏదో ప్రకటించి ఏం చేస్తుంది, ఊరుతూ ఉంటుంది. అందుకే ఆయన మనతో ఎలా పోల్చాడు మనల్ని, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలనే ఉండెదవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఓటలుగా ఉండాలి, నీరుగా కాదట. ఎలాగా? ఓట అయిపోవాలి, ఎంత తోడినా ఇంకా వస్తానే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదో ప్రక్క నుంచి దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడండి. ఆమేన్. అంటే దేవుడు ఇవ్వకూడదు అనుకుంటున్నారా? అంటే దేవుడు మనకేంటంటే ఏదో ప్రక్క నుంచి మనల్ని విస్తరింపజేసే దేవుడు, వృద్ధి చేసే దేవుడు. ఇప్పుడు ఒక మార్గం మూయబడితే 7 మార్గాలు తెరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటే అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి మనం ఏమవ్వాలట? వృద్ధి పొందాలి. 6వ మాట చూద్దాం. అదే యెషయా గ్రంథం 61వ అధ్యాయము 11వ వచనం. ముగింపులోకి వస్తా ఉన్నాను. భూమి మొలకలను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే భూమి మొలకలను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. ఏమంటే 6వ తోట ఏం తోటట? ఇతరుల కొరకు పెంచబడుతున్న తోట. ఏమండి? ఎవరి కొరకు? ఇతరుల కొరకు పెంచబడుతున్న తోట అండి. ఆ పై వచనాలు మీరు జాగ్రత్తగా చదివితే ఏమండి, ఆయన దగ్గరికి, అంటే రేపు ప్రభువు దగ్గర మనం నిలబడే వారిగా ఉన్నప్పుడు ఏమంటే 10వ వచనం చూడండి. శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతోనూ అలంకరించుకొనిన పెండ్లు కుమార్తె రీతినిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతోనూ నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ చాలా ఉల్లసించుచున్నది. ఇది రేపు ఆయన దగ్గరికి మనము వెళ్ళే స్థలము కొరకు సిద్ధపడుస్తున్న స్థలము. అనేక మంది కొరకు, ఇతరుల కొరకు పెంచబడుతున్న తోటగా ఏమంటే ఈ యొక్క 6వ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రేపు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను, మీరు నాతో ఉండిలాగిన మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానని వాగ్దానం చేశారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తోటలో మనం ఏమై ఉన్నాం? ఆయన ఎదుర్కోవాలి. మనం అందరం వెళ్ళి ఆయన ముఖ దర్శనం పొందుకోవాలి. అందుకే కదా నిరీక్షణ, ఈ యొక్క విశ్వాసం యాత్ర అంతా కూడా ఇప్పుడు మనందరి కొరకు, ఇతరుల కొరకు పెంచబడుతున్న తోటగా ఈ 6వ మాటలో యెషయా గ్రంథం 61:11లో కనబడుతున్న తోట మనకి ఇక్కడ పరిచయం అవుతూ ఉంది. ఏమంటే భూమి మొలకలను మొలిపించున్నట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగాను నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జవింపచేయును. అందరి ఎదుట. ఏమండి అక్కడ ఏముంటుందట? స్తోత్రాలు, స్తుతులు, స్తోత్రాలు ఉంటాయి. ఏమంటే అక్కడ మనందరి కోసం భూమి సిద్ధపరచబడి విత్తనాలు ఏం చేయబడతా ఉంది? తోట నాటబడి ఎదుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే చివరిగా 7వ తోటను గురించి మనం చూస్తే అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం నుంచి కొన్ని వచనాలు. 1వ అధ్యాయము 28వ వచనం నుంచి.
అతిక్రమములు చేయువారును పాపులను విశేషముగా నాశనమవుదురు. యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చయించిన మస్తకీ వృక్షము గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. మీరు ఆకులు వాడు మస్తకీ వృక్షం వలెను నీరు లేని తోట వలెను అగుదురు. బలవంతులు నార పీచు వలెనుందురు. వారి పని అగ్ని కనుము వలె ఉండును. ఆర్పువాడెవడునూ లేక వారు పనియు బొత్తిగా కాలిపోవును. చివరి తోట ఏంటో తెలుసా? పాపం వలనైన తీర్పును బట్టి నాశనం చేయబడిన తోట అంటండి. ఏం తోట ఇది? పాపం వలనైన తీర్పును బట్టి నాశనం చేయబడిన తోటగా చెప్పబడుతూ ఉంది. ఎన్ని తోటలు చూసి మనం ఇంతవరకు 6 తోటలో ధ్యానం చేసాం. 7వ తోటలో ఉన్నాం. మొదటి తోట ఏమనుకున్నాం? పాపం వలన పాడైపోయిన తోట ఏదేను తోట. ప్రార్థన ద్వారా శుద్ధి చేయబడిన తోట గెత్సెమనే తోట. క్రీస్తు ద్వారా శుద్ధి చేయబడిన పరిశుద్ధపరచబడిన తోట యేసేపు తోట. ప్రియుని కొరకు సిద్ధపరచబడిన తోట పరమగీతములో మనం చూసిన తోట. అభివృద్ధి కొరకు నీరు కట్టబడిన తోటను మనం చూసాం. ఇక్కడ ఏమైందట? నీరు లేని తోట వలెను. చూడండి, ఆ మాట కనబడతా ఉంది కదా. ఇక్కడ ఏమైపోయింది? ఇప్పుడు నీరు కరువు అయిపోయింది. నీరేమైంది? అక్కడేమో ఉబుకుచున్న నీరుతోనేమో అక్కడ తోట కట్టబడి ఉంటే, ఇక్కడ ఏమంటే తీర్పు దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఏమంటే పాపాల నిమిత్తం తీర్పు దగ్గర మనం నిలబడినప్పుడు నాశనం చేయబడిన తోటగా మనం చూస్తున్న తోటలో ఏమి లేదట? నీరు లేదు అక్కడ. నీరు లేని తోట వలెను అగుదురు. బలవంతులు ఎలా ఉన్నారట? నార పీచు వలెనుందురు. ఏమండి రేపు తీర్పులోకి వెళ్ళాక ఏమండి దేవుని పట్ల కృప పొంది వాక్యానుసారంగా బ్రతికి ఆయనకి ఇష్టలుగా ఉన్నవారు ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళితే తీర్పు అయిన తర్వాత ఇష్టానుసారంగా బ్రతికి ప్రభువుకి వ్యతిరేకమైన కార్యాలు చేసిన వాళ్ళు అందరూ ఎటు వెళ్ళిపోతారు? నరకంలోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, ఇక్కడ కండలు తిరిగి చూపించిన వాళ్ళు ఏమంటే కండలో గొప్పగా చూపించిన వాళ్ళు ఎలా ఉంటారట? అక్కడ నార పీచు వలె నుందురట. ఏముండదు అక్కడ? ప్రోటీన్స్ ఏముండవేక, మాడిపోవడమే కదండి. ఏమంటే తినడానికే సరిగా అక్కడ ఏముండదు. మనం మాడిపోతూ ఉంటాం, కేకలేస్తాం. కొంచెం అక్కడ అంటున్నాడు కదా ధనవంతుడు, ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో బీదలాజరుతో ఒక్క చుక్క నీళ్ళన్నా, ఇదిగో గొంతు ఆరిపోతుంది, ఇంకా చచ్చిపోతున్నాను, ఒక్క చుక్క నీళ్ళు ఎవరితో పంపుతున్నాడు? నా బల్ల కింద, గతంలో నేను బ్రతుకున్నప్పుడు నా బల్ల కింద రొట్టె ముక్కలు తిని ఉన్న లాజరుతో ఒక్క గోరు చుక్క నీళ్లు నా కంఠంలో ఏమని అడుగుతూ ఉన్నాడట ప్రభువుని. ప్రభు అంటున్నాడు, అక్కడ వారు ఇక్కడికి రావటానికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి లేదో. అంటే ఏమంటే ఆ నరకంలో ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రాణం పోదండి. ప్రాణం పోతే హాయిగా వెళ్ళిపోతాం, కానీ అక్కడ ఏముండదు, ప్రాణం పోదు. మలమల మాడిపోతాం, ఆకలి బాధ, కింద అగ్ని మండుతూ ఉంటుంది. ఏమంటే చిన్నది ఏదన్నా గాయమైతేనే నొప్పి చేతులు పడితే నిప్పు దాకా అక్కర్లే. వంట వండుతున్నప్పుడు గమ్ముని ఆ మూత పట్టుకుంటే ఆ కాలితే ఏమవుతాం? అబ్బబ్బబ్బా కాలిపోయిందని అంతా విలవిల ఆడిపోతాం. రేపు పొద్దుట ఒకవేళ ఏమంటే ఆయన చిత్తానుసారంగా మన బ్రతుకు లేకపోతే ఏమైపోతామంట? మనం నరకంలో ఉంటాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఏ పురుగు? బయట కనపడే పురుగులు కాదు, ఆయన మనలో పెట్టిన ఆత్మ అనే పురుగు అండి. శరీరం ఇక్కడే ఉంటుంది. మనం ఎంత అద్దిన, ఎన్ని కోటింగ్లు వేసినా దానికి ఏమాత్రం కూడా రేపు మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఏమంటే మట్టి తన మట్టిని వెతుక్కుని చక్కగా మట్టిలో కలిసిపోతే ఆత్మ అది ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడికి వెళ్ళిపోద్దట? తండ్రి సన్నిధిలోకి వెళ్ళిపోతే. అప్పుడు చెప్తాడు, ఆయన చక్కగా అనుభవించావు కదా,
ఇదిగో నీ స్థలం ఎక్కడుంది వెళ్ళు అంటాడు. కనుక దీపం ఉండగానే మనల్ని మనం ఏం చేసుకోవాలి? చక్కపరుచుకోవాలి. అక్కడ ఏమి లేదంటే చూద్దాం. బలవంతులు నారపీచు వలె నుందురు, వారి పని అగ్ని కణము వలె నుండును, ఆర్పు వారు ఎవడును లేక వారును, వారి పని బొత్తిగా కాలిపోవును. వారి పని ఎలా ఉంటుందట? అగ్ని కణం వల్ల ఉంటుందట. ఇంకెప్పుడు కణం ఏమండి కణం ఎప్పుడన్నా ఆరుతుందా? మండుతూనే ఉంటుంది కదా. కొన్నిసార్లు ఏమంటే మనం చూస్తూ ఉంటాం కదా, కత్తులు చేయటానికి ఆ ఇనుమును ఏం చేస్తారు? ఒక కణంగా తయారు చేస్తారు కదా, మొత్తం అది ఎర్రగా మండుతూ ఉంటుంది. అందులో మనకి ఏమైనా ఇనుము కనబడుతుంది, అప్పుడు అది కణముగా ఎర్రగా మండుతూ ఉంటుందండి. అలా ఒక అగ్ని కణములాగా ఉంటుందట. ఆర్పు వారు ఎవడును లేక వారును, వారి పని బొత్తుగా కాలిపోవును. ఏమంటే వేడి తక్కువ చేయమన్నా, అయ్యి బాబు నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన ఆపండి అన్న వినేవాడు ఎవడు ఉండడండి. కనుక మనం ఏం చేయాలయ్యా అంటే మన చెట్లను మనము చక్కగా ఫలించే చెట్ల వలె ఉంచుకోవాలండి. మనం ఫలించే వారంగా ఉండాలి. ఏదైతే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22లో కనబడతాయి, ఆ ఫలాలన్నీ మనలో ఉండాలి. ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఫలించే గుంపులో మనం ఉంటే నిశ్చయముగా, చెప్పండి, నిశ్చయముగా ఎక్కడ ఉంటాం మనం? ఆయన సన్నిధిలో ఉండి ఆయన కుడి పార్శ్వన మనం ఉంటాం. ఎలా ఉంటే? ఫలించే చెట్ల వలె మనం ఉంటే. లేదండి నేను నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను, ఫలాలు లేకపోయినా పర్లేదండి, ఈ జీవితమే ఆనందంగా ఉందనుకున్నాం అనుకోండి, నిశ్చయంగా ఎక్కడ ఉంటాం మనం? ధనవంతుడు ఏం చేశాడట ఈ లోకంలో? ఒక్క ఉపమానం చూసుకుని ముగించేసుకుందాం. ఏం చేశాడు ధనవంతుడు? తినుము తాగుము ప్రాణమా, తినుము తాగుము సుఖించుము అనుకున్నాడు. ఇదే కదా. ఇదిగో వయస్సు ఉంది, అందం ఉంది, బలం ఉంది, ఏం చేయాలి? ఏది పడితే తినేసి ఎంత కావాలితే అంత తాగేసి అనుభవిద్దాం, లోకం ఉంది కదా, చక్కగా ఆహ్వానిస్తుంది కదా, అనుభవిద్దాం అనుకున్నాడట. అయితే ఏమంటే ఆయన తినుతూ తాగుతూ ఉన్నప్పుడు ఆ బల్ల మీద నుంచి కొన్ని ముక్కలు పడుతున్నాయి. ఏ ముక్కలు? రొట్టె ముక్కలు పడతా ఉన్నాయి. పుండ్లు, శరీరం అంతా కూడా ఏమైపోయినాయి లాజరుకి? చెప్పండి, కురుపులు, పుండ్లు, ఏ అవయవం కూడా ఆయనకి బాగోలేదండి. ఆ ధనవంతుడు బల్ల మీద నుంచి ఇలా జారు పడిపోయి తిని బ్రతుకుతూ ఉన్నాడు. ఎప్పుడన్నా మొక్కేస్తాడేమని చూస్తున్నాడు, కానీ పొరపాటును కూడా మొక్కివ్వట్లేదు. జాలి, దయ, ఇటువంటి కరుణ ఏమీ లేవండి ధనవంతుడికి. ఇద్దరూ చనిపోయారు. ఇద్దరేమయ్యారు? అనుభవించిన ధనవంతుడు చనిపోయాడు, ఆ బీద లాజరు కూడా చనిపోయాడు. కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడట? నరకానికి వెళ్ళిపోయాడండి. అంటే మళ్ళీ మాడిపోతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క ఏమంటే బీద లాజరు అబ్రహాము కుడి పార్శ్వన ఆయన రొమ్మున అనుకున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తే రేపు చక్కటి ఆనందాన్ని మనం ప్రభుత్వం అనుభవిస్తామండి. ఏమంటే కష్టం ఉండదో, దుఃఖం ఉండదో, కన్నీళ్ళు ఉండో, ఇలా రోజు పనికి వెళ్ళే బాధ ఉండదండి. ఆయన స్తుతించడమే మన పని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన కొనియాడటమే మన పని. ఇంకో పని మనకు లేదు అక్కడ. ఎంత గొప్ప ధన్యత కదా. ఇక్కడ వాళ్ళ గడిస్తే రేపు పని ఏంటో, పనికి ఎలా వెళ్ళాలో, ఏం లేగాలో, ఏం చేయాలో, ఏమన్నా ఇంటికాడ పిల్లలేంటో, ఈ బాధలు బాధ్యతలు అన్నీ ఉంటాయి. కానీ ఆయన దగ్గర ఏం లేదు, మనకే పని లేదు, సాయంత్రం ఏం తినాలని లేదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిత్యము ఆనందమే ఆయనతో. ఆ రాజ్యంలో మనం పాలిభాగస్తులు అవ్వాలంటే మనకేం కావాలి? రక్షణ కావాలి. మా గ్రూప్లో ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం అనుకుంటున్నావేమో, అప్పుడు ఎవరు ఉండేది, ఎవరు పోయేది ఎవరికి తెలీదు. ఒకవేళ ఆలస్యం చేస్తున్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇప్పుడే రక్షణ దినము. కనుక మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ఎన్ని తోటల గురించి మనం ధ్యానం చేసామండి? 7 తోటలు. అంటే అనేక తోటలు పాపం వలన ఏమైనాయి అట? పాడైపోయినాయి, పతనమైపోయినాయి అండి. అంటే శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు, దాన్ని పాడు చేసుకుంటున్నామేమో. మనల్ని మనం పరీక్షించుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు.
సర్వాధికారమైన దేవా మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖన భాగంలో కనబడుతున్న కొన్ని తోటల్ని ధ్యానం చేయటానికి కృపనిచ్చారు. కొన్ని తోటలు పాపం చేత పాడైపోతే అదిగో ప్రార్థన చేత శుద్ధి చేసిన తోటలు ఉన్నాయి దేవా. అదిగో తండ్రి, మీరు పరిశుద్ధపరచబడిన తోటలు ఉన్నాయి, మా కొరకు వృద్ధి చేస్తున్న తోటలు ఉన్నాయి. అలాగేనైనా రేపు తీర్పులో నిలబడటానికి మాడిపోయి కాలిపోయే తోటలు కూడా సిద్ధపరిచారు. అవునయ్యా, మేము ఎట్లా రీతిగా ఉన్నామో, ఎలా బ్రతుకుతున్నామో మమ్మల్ని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైనా బిడ్డలు రక్షణ నిర్లక్ష్యపరుచుకుంటున్నారేమో. నేను ఎన్నో సంవత్సరాలు మా జీవితాల్లో గడిచిపోతూ ఉన్నాయి దేవా. మా బలమంతా కూడా పాడైపోయింది దేవా. ఇదిగో తండ్రి, మా యవ్వన బలమంతా కూడా లోకంలో ఇచ్చేసాము నాయన దేవా. ఇదిగో తండ్రి, ఇంకా పాడైపోయిన జీవితాన్ని మీకు ఇచ్చేవారంగా మేము ఉంటున్నామేమో. నాతోనే మాట్లాడారని మమ్మల్ని మేము సరి చేసుకుని, ఇంకెవరైనా రక్షణ అనుభవం లేకపోతే ఇదిగో బాప్తిస్మంలోకి బిడ్డలు నడిపింపడానికి కృపనివ్వండి. వినిన వాక్యం వారి హృదయాల్లో కార్యసిద్ధి కలుగొచ్చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.